ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ షార్ట్ చూసాక లాంగ్ లెంత్ కోసం వచ్చారని మాకు అర్థమైంది. సో ఇప్పుడు లాంగ్ లెంత్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు మేము ప్రెసెంట్ అయితే ఎక్కడికి వెళ్తున్నామని ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. శైలు అయితే పర్మిషన్ కోసం బుక్లో రాసేసింది. మేమైతే రెడీ అయిపోయాం. ఓకే, మళ్ళీ ఎండింగ్లో ఒక సర్ప్రైజ్ ఉంది. సో ఎండ్ వరకు వీడియో చూడండి. ఓకే, స్లోగా రమ్మంటే వెనకాల వచ్చి నుంచున్నారు. వీళ్ళు చూడండి, ఎప్పుడు లేటే, తినడంలో రావడంలో అన్నింటిలో లేటే. వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు టైం సెన్స్ ఉండాలి. మాలాగా ఏమైనా ఈవెంట్ ఉంటే ముందు రెడీ అవుతాం. అదే 5కి వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు ఎంత? ఇప్పుడు టైం 7. 5కి సన్ రైజ్ సన్ రైజ్ అవ్వకముందు వెళ్దాం అనుకున్నాం. సన్ రైజ్ అయ్యి 2 hours అయింది. సో అయినా ఇప్పుడు వెళ్తున్నాం. మేము ఆటో వచ్చేసింది. రండి. మేము అనుకున్న డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అదేంటో చూద్దాం అనుకున్నారా? చూడండి. ఏం కాదు, మేమైతే టెంపుల్కి వచ్చాం. సో లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంటుంది, అసలు మేము ఎందుకు వచ్చాం, ఏం చేస్తామో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. ఇప్పుడైతే చూడండి గైస్, మా ఫ్రెండ్స్ ఇద్దరు 100 ప్రదక్షిణాలు చేస్తున్నారు. దీనంతటికీ ఒక రీజన్ ఉంది. అదేంటో మీరు వీడియో ఎండ్లో చూడండి. ఎస్, జస్టిస్ పేరు చెప్పమంటారా? జస్టిస్ ఏం పేరు? నీ పేరు అక్క ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకుంటావా? వాళ్ళిద్దరిని తీసుకుంటావా? నేమ్ రాసమంటావా? చేతి మీద రాయమంటారా? ఇంకా జస్టిస్. ఫైనల్గా సర్ప్రైజ్ ఏంటనంటే ఈ ప్యాథోకేర్ బుక్ అనమాట. సో ఈ బుక్ దేవుడి గుడిలో ఓపెన్ చేద్దాము, స్వామివారి పాదాల వద్ద పెడదాం అనేసి ఇంకా 108 ప్రదర్శనలు సిరి మొక్కుకుంది కాబట్టి చేసి, దాంతోపాటు నేను చేసేసి ఇంకా స్వామివారి పాదాల వద్ద పెట్టేసాం అనమాట ఈ బుక్. సో ఫైనలీ దిస్ ఈస్ ద సర్ప్రైజ్. అంటే దీనికోసం మాకు ఒక 1 year టైం అయితే పట్టింది. ప్రెసెంట్ మేము 4th year, 3rd year నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి అయింది. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంటే మాకు. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి, అలానే దేవుడి దగ్గర షేర్ చేసుకోవాలి అని చెప్పి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఓకే, బాయ్.